గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునేందుకు ఎంతో మంది విద్యార్థులు విదేశాలలో ఎంబీబీఎస్ కోర్సు చదివేందుకు వెళ్తున్నారు. అయితే ఎన్ఎంసీ రిలీజ్ చేసిన గజెట్లోని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక మంచి మెడికల్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ను క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఎన్ఎంసీ సిలబస్ను ఫాలో అయ్యి మెడికల్ కాలేజీలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎన్ఎంసీ సిలబస్ను ఫాలో అవుతూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ప్రిపరేషన్తో పాటు 50% ఇండియన్ ఫ్యాకల్టీని కలిగి తక్కువ ఫీజులో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తోంది కిర్గిస్తాన్లోని లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్. అలాగే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి అత్యుత్తమ విద్యను అందిస్తున్న లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్కు ప్రమోషనల్ అండ్ అడ్మిన్ పార్ట్నర్ హైదరాబాద్లోని అథీనా ఓవర్సీస్. అలాగే గత 20 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దుతూ ఇండియాలోనే టాప్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీగా గుర్తింపు పొందింది అథీనా ఓవర్సీస్. కిర్గిస్తాన్లోని మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందుటకు ఎలిజిబిలిటీ అడ్మిషన్ ప్రాసెస్తో పాటు ఫీజు వివరాలు అథీనా ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. థ్యాంక్ యూ సార్, ముందుగా చెప్పండి, అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలనుకునే వాళ్ళు చాలామంది అంటే అబ్రాడ్కి వెళ్ళి చదువుదాం అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా అంటే చాలా కంట్రీస్ ఉన్నప్పటికీ చాలామంది ఈ కిర్గిస్తాన్నే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు? ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కు మెడిసిన్ ఎంబీబీఎస్ అనేది వన్ ఆఫ్ ది పాపులర్ కోర్స్ అనేది అయిపోయిందండి మన ఇండియాలో. ఆల్మోస్ట్ ఇండియాలోనే ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్లో లేదా అట్లీస్ట్ ఒక ప్రైవేట్ కాలేజ్లో మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేద్దామనేసి స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఇండియాలో సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 80,000 మెడికల్ సీట్స్ ఉన్నప్పటికీ ఇక్కడ ఆస్పైరింగ్ స్టూడెంట్స్ వచ్చేసి 18 lakhs పైగా ఉన్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు అప్లై చేసిన స్టూడెంట్స్ అప్రాక్సిమేట్గా ఒక 18 lakhs స్టూడెంట్స్ ఉన్నారండి. సీట్స్ చూస్తేనేమో 80,000 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది కాంపిటీషన్ అనేది ఏ లెవెల్లో ఉందనేది. ఎంతోమంది టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఈ కాంపిటీషన్లో మెడిసిన్ చదవాలనుకున్నా కూడా సీట్ దొరకని పరిస్థితి అయితే ఉందండి ప్రస్తుతం వచ్చేసి. సో దీనికి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్గా స్టూడెంట్స్ వచ్చేసి అబ్రాడ్లో మెడిసిన్ చేయడానికి అనేది ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనకు ఏ కేటగిరీ అనుకోండి ఫీ అనేది తక్కువలో అయిపోతుంది. అగైన్ బి కేటగిరీ వచ్చేసరికి ఆల్మోస్ట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో 60 lakhs పైన ఫీజు అవుతుందండి బి కేటగిరీలో. సి కేటగిరీ అయితే ఆల్మోస్ట్ దగ్గర ఫీ అనేది బి కేటగిరీకి డబల్గా ఉంటుంది. అంటే 1 crore పైన సి కేటగిరీ ఫీ అవుతుంది. సో అంత మిడిల్ క్లాస్ పీపుల్ అయితే అంత అఫోర్డ్ చేయలేని వాళ్ళు వచ్చేసి బి కేటగిరీలో సీట్ వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు అబ్రాడ్లో మెడిసిన్ కోర్స్ అనేది పర్స్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారనమాట. అండ్ దీంట్లో ఎక్కువగా కిర్గిస్తాన్ అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళటానికి ఇక్కడ మేజర్గా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటి మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ లో ఫీ అండి. సో మనకు చాలా కంట్రీస్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫిలిప్పైన్స్ వెళ్తూ ఉన్నారు స్టూడెంట్స్, చైనా, రష్యా, కజకిస్తాన్, ఈవెన్ జార్జియా వెళ్తున్నారు, సెంట్రల్ అమెరికా, అర్మేనియా, ఇలా చాలా కంట్రీస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రతి కంట్రీలో మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కోర్స్ ఫీజు అనేది తక్కువైనప్పటికీ అక్కడ హాస్టల్ ఇవన్నీ చూసుకున్నా కూడా కొన్ని కంట్రీస్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి. వేరాజ్ ఇప్పుడు ఫిలిప్పైన్స్, జార్జియా తీసుకుంటే అక్కడ కాలేజ్ ఫీజు అనేది 20 to 25 lakhs మధ్యలో ఉన్నప్పటికీ అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి ఇండియాకి వచ్చేసరికి ఇంచుమించు 40-50 lakhs అనేది బడ్జెట్ అవుతుంది. బట్ ఇక్కడ వేరాజ్ కిర్గిస్తాన్ తీసుకుంటే కనుక మనము ఇక్కడ ఇంక్లూడింగ్ హాస్టల్ అన్నీ కలిపి కూడా 20 lakhs నుండి 30 lakhs మధ్యలో కంప్లీట్ చేసుకొని స్టూడెంట్ రావడానికి ఎన్నో కాలేజెస్ అనేది ఉన్నాయండి. సో ఇదొక ఫ్యాక్టర్. అంటే జనరల్గానే బయటి కంట్రీకి స్టూడెంట్ వెళ్తున్నారంటే ఇక్కడ తక్కువ బడ్జెట్లో, ఇండియాలో ఉన్న బడ్జెట్ కంటే కూడా తక్కువ బడ్జెట్లో అక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకొని రావచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. సో అలాంటిది కిర్గిస్తాన్లో వచ్చేసి ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు, తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. రెండోది మనకు రీసెంట్గా ఎన్ఎంసీ వచ్చేసి ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్లో చాలా మార్పులు అనేది తీసుకొచ్చిందండి. సో ఎన్ఎంసీ తీసుకొచ్చిన ఈ ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఈ చేంజెస్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసే కంట్రీ వచ్చేసి కిర్గిస్తాన్ అండి. సో దానివల్ల స్టూడెంట్స్ అదర్ కంట్రీస్ కంటే కూడా ఎక్కువగా కిర్గిస్తాన్కి అనేది వెళ్తూ ఉన్నారండి.
నైస్ సార్. అంటే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కూడా అంటే ఇప్పుడు ఏబిసి అన్నారు కదా, అంటే ఎట్లా అంటే స్టూడెంట్స్ని ఎట్లా ఏ కేటగిరీ కింద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పర్టికులర్గా? సో ఇది ఇండియాలో మెడిసిన్ సీట్ పొందటానికండి ఇప్పుడు మనకు సీట్స్ అనేది 3 కేటగిరీస్లో ఇక్కడ అలొకేట్ చేయబడుతుందండి. సో కన్వీనర్ కోటా అనే దాన్ని ఏ కేటగిరీ అంటాము, మేనేజ్మెంట్ కోటా అనేది బి కేటగిరీ అండి, ఎన్ఆర్ఐ కోటా అనేది సి కేటగిరీ అండి. ఇలా 3 కేటగిరీస్లో సీట్స్ అనేది ఫిలప్ చేస్తారండి. సో ఏ కేటగిరీలో ఏంటంటే మంచి స్కోర్ 540 అబోవ్ నీట్లో స్కోర్ ఉన్న స్టూడెంట్స్ అవుతే గనక ఏ కేటగిరీలో సీట్ వచ్చేందుకు అవకాశం ఉంటుందండి. అలాగే బి కేటగిరీలో కూడా జనరల్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మినిమం ఒక 470 480 అబోవ్ స్కోర్ ఉంటే కనుక బి కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో నీట్లో మంచి స్కోర్ ఉన్న స్టూడెంట్స్కు ఇక్కడ ఏ కేటగిరీ బి కేటగిరీలో సీటు సంపాదించే అవకాశం ఉంటుందండి. సో నీట్లో ఎవరికైతే తక్కువ స్కోర్ వస్తుందో అట్లీస్ట్ బేసిక్గా క్వాలిఫై అయ్యి తక్కువ స్కోర్ ఉన్న స్టూడెంట్ అయినా కూడా అబ్రాడ్లో మెడిసిన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఓకే, మెయిన్గా సార్ అంటే ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి చదవాలి అంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా పేరెంట్స్ పర్టికులర్గా ఆలోచిస్తారా? అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, ఫుడ్ అలాగే హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచిస్తారు. అంటే మరి కిర్గిస్తాన్కి వచ్చేసరికి అంటే అక్కడ క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే సెక్యూరిటీ పరంగా హాస్టల్ ఫెసిలిటీస్? జనరల్గానే ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి చదవాలనుకునే ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్ మైండ్లో ఉండేది అక్కడ సేఫ్టీ ఎలాగుంటుంది, అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ అగైన్ క్లైమేట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే ఆ క్లైమేట్కు స్టూడెంట్ అక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతాడా లేదా, ఇట్లాంటి భయాలు ఫస్ట్ ఉంటాయండి అడ్మిషన్ తీసుకునే ముందు. అంటే అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ కంటే ముందు కూడా హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది అనే ఫ్యాక్టర్స్ మీదనే ఎక్కువగా స్టడీ చేస్తారు పేరెంట్స్. సో ఇక్కడ కిర్గిస్తాన్లో వచ్చేసి అంటే చెప్పాలంటే అదర్ కంట్రీస్తో లైక్ మనము చైనా తీసుకున్న, రష్యా, కజకిస్తాన్, జార్జియా ఇలాంటి కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు క్లైమేట్ పరంగా వచ్చేసి కొద్దిగా మెరుగ్గానే ఉంటుందండి. క్లైమేట్ పరంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయనే చెప్పొచ్చు. ఇంచుమించు మన ఇండియన్ క్లైమేట్కు సరిపడే విధంగానే ఉంటుందండి. అండ్ రెండోది వచ్చేసరికి ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా కూడా పేరెంట్స్ అనేది ఆలోచిస్తూ ఉంటారు. పర్టికులర్గా గర్ల్స్ స్టూడెంట్స్ అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయా లేదంటే మళ్ళీ బయట ఎక్కడైనా ఉంటే మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి డైలీ కాలేజ్కి వెళ్ళి రావటం ఇట్లాంటివి అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో కిర్గిస్తాన్లో ఆల్మోస్ట్ చాలా వరకు మెడికల్ కాలేజెస్లో విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ అనేది ఉంటాయండి. సో ఇక్కడ మనము ఇప్పుడు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ అనేది ప్రమోట్ చేస్తున్నామండి. లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో భోపాల్ అండ్ ఇండోర్లో ఆల్రెడీ మెడికల్ క్యాంపసెస్ అనేది ఉన్నాయండి. హాస్పిటల్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజెస్ అనేది ఉన్నాయి. అండ్ సెంట్రల్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూషన్గా పేరు పొందిన కాలేజ్ అండి లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ అనేది. సో ఇక్కడ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ వచ్చేసి మనకు కిర్గిస్తాన్లోని కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ తోటి కొలాబరేట్ అయ్యి మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది మన ఇండియన్ స్టూడెంట్స్కు ఆఫర్ చేస్తుంది. ఇక్కడ విత్ ఇన్ క్యాంపసే ఇక్కడ హాస్టల్ అనేది ఉంటుందండి స్టూడెంట్స్కి వచ్చేసి. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాలేజ్లో ఇండియన్ స్టూడెంట్స్కు ఇక్కడ మెస్ అనేది కూడా మన సౌత్ ఇండియన్ మెస్ ఉంది. అండ్ దాంతోపాటు నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం నార్త్ ఇండియన్ మెస్ అనేది సపరేట్గా ఉంటుందండి. అండ్ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఇక్కడ స్టూడెంట్స్ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే కిర్గిస్తాన్ అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీగా చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ నుండి మెడిసిన్కి వెళ్తున్నారో వాళ్ళు బై ప్రొఫెషన్ డాక్టర్లు అవుదామనేసి అక్కడికి వెళ్తున్నారు. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ విత్ ఇన్ క్యాంపసే హాస్పిటల్స్ ఉంటాయి, డాక్టర్స్ ఉంటారు, 24/7 అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు అవైలబిలిటీగా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం కూడా లేదండి. ఓకే, మెయిన్గా ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలంటే మెడికల్ కాలేజెస్ చాలా ఉన్నాయి. పర్టికులర్గా లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ని ఎందుకు ప్రమోట్ చేయడానికి కారణం? రైట్, ఇప్పుడు ఒకప్పుడు అయితే అండి మనకు ఎంసీఐ డిజాల్వ్ అయ్యి ఎన్ఎంసీ రాకముందు వచ్చేసి చాలా కంట్రీస్లో చాలా మెడికల్ కాలేజెస్కి అనేది స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎన్ఎంసీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ అంటే ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చిన చేంజెస్ ప్రకారము డెఫినెట్గా ఒక మంచి కంట్రీ అండ్ మంచి మెడికల్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో గతంలో మనకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అనేది ఉండేది. సో స్టూడెంట్స్ బయటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవుతే సరిపోయేది.
బట్ ఇప్పుడు మనకు ఎన్ఎంసి ఇచ్చిన గజెట్ ప్రకారం వచ్చేసి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారండి. సో ఆబ్వియస్గా ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి వచ్చేసరికి మన ఇండియా అండ్ అదర్ కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు సిలబస్ పరంగా కొంత చేంజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే డెఫినెట్గా అక్కడ ఉన్న క్లైమేట్ అనేది వేరు అండ్ డిసీజెస్ ఇంపాక్ట్ అనేది కూడా డిఫరెంట్గా అనేది ఉంటుంది. సో దానివల్ల సిలబస్లో కూడా ఒక 20-30% అనేది డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్వాలిఫై అవుతేనే ఇక్కడ స్టూడెంట్ అగైన్ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికైనా ఫర్దర్గా పీజీ చేసుకోవడానికైనా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక 20-30% సిలబస్ వేరీ అయినప్పుడు డెఫినెట్గా స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఆ ఎగ్జామ్లో కొంత ప్రాబ్లం అనేది ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ వచ్చేసి మన ఎన్ఎంసి సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎన్ఎంసి సిలబస్ అనేది ఫాలో అవుతుందండి. సో దీనివల్ల స్టూడెంట్ ఎన్ఎంసి సిలబస్ ఫాలో అవటం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత సిలబస్ పరంగా కూడా ఎటువంటి చేంజెస్ ఉండవు కాబట్టి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కూడా స్టూడెంట్కు ఫస్ట్ ఇయర్ నుండే అక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఏ కంట్రీకి వెళ్ళిన స్టూడెంట్ కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ డెఫినెట్గా క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఆ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్కి వచ్చేసి ఇక్కడ ప్రిపరేషన్స్ అనేది స్టార్టింగ్ నుండి ఇస్తున్నారు కాబట్టి స్టూడెంట్కి ఇది ఒక హెల్ప్ఫుల్ అవుతుంది. దీంతోపాటు రెండోది లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం కిర్గిస్తాన్ తీసుకున్నా, కజకిస్తాన్, రష్యా ఏ కంట్రీ తీసుకున్నా కూడా ఇండియన్స్తో పాటు ఆ కంట్రీ లోకల్ స్టూడెంట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ వచ్చేసి కొంత లాంగ్వేజ్ పరంగా ప్రాబ్లమ్స్ కూడా గతంలో చాలా ఫేస్ చేశారు మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా. ఇక్కడ ఈ క్యాంపస్ అనేది పర్టికులర్గా మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి ప్యూర్లీ ఇక్కడ టీచింగ్ అనేది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ ఏదైతే కొలాబరేట్ అయిందో ఇక్కడ కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ అనేది చాలా ఓల్డ్ యూనివర్సిటీ అండి. 1928లో ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ అండి. సో ఇలాంటి ప్లస్ పాయింట్స్ అనేది అదర్ కంట్రీస్ అండ్ అదర్ మెడికల్ కాలేజ్తో కంపేర్ చేస్తే చాలా ఉన్నాయి కాబట్టి లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ అనేది ప్రమోట్ చేస్తున్నాం. అండ్ ఇంతకుముందు ప్రీవియస్గా వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నారండి. సార్ మెయిన్గా ఎన్ఎంసి అనేది ఇప్పుడు మెడిసిన్ ప్రోగ్రాంలో చాలా చేంజెస్ తీసుకొచ్చింది. మరి లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ అంటే ఫుల్ఫిల్ చేయగలుగుతుందా ఇవన్నీ? రైట్ అండి. ఇప్పుడు ఎన్ఎంసి తీసుకుంటే కనుక మనకు ఇప్పుడు రీసెంట్గా ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్లో చాలా చేంజెస్ తీసుకొచ్చిందండి. వీటిల్లో ఒకటి వచ్చేసి డెఫినెట్గా ఏదైనా ఒక మెడికల్ కాలేజ్, ఏ కంట్రీలో ఉన్న మెడికల్ కాలేజ్ అయినా కూడా 54 months మినిమం డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ అనేది ఉండాలండి. 54 months ఉంటేనే ఇక్కడ మళ్ళీ అగైన్ స్టూడెంట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయడానికి అర్హులవుతారు. అండ్ దీంతోపాటు రెండో చేంజెస్ వచ్చేసి ఇక్కడ డెఫినెట్గా ఏ కంట్రీలో అయితే స్టూడెంట్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేస్తారో అదే కంట్రీలో అగైన్ ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుంది. ఇంతకుముందు మనం తీసుకుంటే కనుక స్టూడెంట్ వేరే కంట్రీస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా తీసుకున్నా, ఫిలిప్పైన్స్ తీసుకున్నా అక్కడ కోర్స్ కంప్లీట్ చేసి స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసుకొని మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ ఇక్కడ చేయవలసి వచ్చేదండి. అయితే ఇప్పుడు ఎన్ఎంసీ ఇచ్చిన కొత్త గజెట్ ప్రకారం ఏంటంటే డెఫినెట్గా ఏ కంట్రీలో చదివిన స్టూడెంట్ ఆ కంట్రీలోనే ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా చేయవలసి ఉంటుందండి. దాంతోపాటు అగైన్ ఏ కంట్రీలో అయితే స్టూడెంట్ చదువుతున్నారో అదే కంట్రీలో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఆ కంట్రీ అనేది పర్మిషన్ ఇవ్వాలి. సో ఇలాంటివి చాలా చేంజెస్ అనేది తీసుకొని వచ్చిందండి. ఈ చేంజెస్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసేది కిర్గిస్తాన్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తుందండి అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ మొత్తం కూడా. అండ్ మరీ పర్టికులర్గా వచ్చేసి మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ వచ్చేసి మన ఇండియన్ మెడికల్ కాలేజ్ అక్కడ వాళ్ళు క్యాంపస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఫైనల్ ఎజెండా అనేది ఇక్కడ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ది మన ఇండియన్ ఎన్ఎంసీ ఏదైతే ఉందో ఎన్ఎంసీ నామ్స్ మొత్తం కూడా ఫుల్ఫిల్ అనేది డెఫినెట్గా చేస్తుందండి. ఓకే, లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ అలాగే కేఎన్యు కొలాబరేషన్కి గల కారణాలు, అలాగే అంటే ఈ కొలాబరేషన్ వల్ల అంటే స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? రైట్, జనరల్గా ఇంతకుముందు మనకు గతంలో కొన్ని మెడికల్ కాలేజెస్ వచ్చేసి బయట అబ్రాడ్ కాలేజ్వి ఇక్కడ ఏదో కోచింగ్ క్లాసెస్ లాగా అంటే స్టడీ సెంటర్ లాగా క్లాసెస్ పెట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇప్పించి అండ్ కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది జరిగాయండి. ఇక్కడ మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ ఏంటంటే కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ అనేది చాలా ఓల్డ్ యూనివర్సిటీ అండ్ అక్కడ 500+ బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఉంది. దాంతోపాటు వచ్చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన యూనివర్సిటీ అండి. అండ్ వన్ ఆఫ్ ది ఓల్డ్ యూనివర్సిటీ అండ్ నెంబర్ 1 యూనివర్సిటీ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ వచ్చేసి కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీతో కొలాబరేట్ అవ్వటం వలన ఏంటంటే మనకు అక్కడ మొత్తం ఎన్ఎంసీ ప్రకారం వచ్చేసి కంప్లీట్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ అనేది ఫాలో అవుతూ అక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ని అనేది ట్రైన్ చేయడం జరుగుతుందండి. అండ్ దాంతోపాటు ఈ కొలాబరేషన్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా మన ఇండియన్ స్టూడెంట్స్
స్టూడెంట్స్ ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 50% పైగా ఫ్యాకల్టీ వచ్చేసి మన ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటారండి. ఏ కంట్రీ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అక్కడ లోకల్ ఫ్యాకల్టీ అనేది ఎక్కువగా ఉంటారు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా డెవలప్ అవుతుంది దానివల్ల. సో ఇక్కడ మనకు 50% ఇండియన్ ఫ్యాకల్టీ అనేది ఉన్నారు. అండ్ ఈవెన్ ఈ క్లినికల్ రొటేషన్ టైంలో కూడా ఇప్పుడు బయటి కంట్రీలో ఉన్న క్లైమేట్ వేరు, అక్కడ ఉండే డిసీజెస్ వేరు, వీటన్నిటి మీద కూడా మళ్ళీ స్టడీ చేయడానికి ఇక్కడ ఒక 2 months అనేది మనకి ఇక్కడ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో క్లినికల్ రొటేషన్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అనేది స్టూడెంట్స్కి ఉంటుందండి. సో ఇలా ఈ కొలాబరేషన్ వల్ల స్టూడెంట్కి వచ్చేసి చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయండి. ఓకే, లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, దాని గురించి బెనిఫిట్స్ కూడా చెప్పారు. మరి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో? సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో వచ్చేసి చాలా అఫోర్డబుల్ ఫీ అనేది ఉంటుందండి. సో టోటల్ వచ్చేసి మనకు $డాలర్స్లో చెప్పాలంటే 22,000 USD అనేది ఉంటుంది ట్యూషన్ ఫీ ఫర్ 5 years అండి. సో ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 5 years ఉంటుంది అండ్ 1 year ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. 5 years కోర్స్ డ్యూరేషన్కి వచ్చేసి $22,000 డాలర్స్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ ప్రకారం అప్రాక్సిమేట్గా వచ్చేసి 17 lakhs మన ఇండియన్ రూపీస్లో ఉంటుందండి. అండ్ దీంతో పాటు హాస్టల్కి వచ్చేసి అప్రాక్సిమేట్గా మళ్ళీ ఒక 7 lakhs అనేది అవుతుందండి. అంటే టోటల్గా 24-25 lakhsలో కంప్లీట్ స్టూడెంట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకొని రావచ్చండి. అంటే ట్యూషన్ ఫీ అవుతేనేమి, అదర్ ఫీజెస్ అండ్ ఇంక్లూడింగ్ హాస్టల్, మెస్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుకొని ఒక వితిన్ 25 lakhs బడ్జెట్లో స్టూడెంట్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి రావచ్చండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే వేరే యూనివర్సిటీస్తో అండ్ వేరే కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు కిర్గిస్తాన్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా చాలా తక్కువ కాబట్టి అదర్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా దాదాపుగా తక్కువ ఉంటాయనే చెప్పచ్చండి. ఓకే సార్, మెయిన్గా లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో అంటే ఇప్పుడు అంటే కోర్స్ ప్యాటర్న్ గురించి, అలాగే ఇప్పుడు MBBS చేయాలనుకున్న వాళ్ళకి ప్రాక్టికల్స్కి సంబంధించి ల్యాబ్స్ కానీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో జనరల్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఫస్ట్ ఇదే అండి. సో ఇక్కడ మన ఇండియాలో అయితే సిలబస్ ఒక విధంగా ఉంటుంది కదా, బయటి కంట్రీకి వెళ్ళినప్పుడు సేమ్ మన సిలబస్ ఫాలో అవుతున్నారా లేదా అనేసి ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతుంటాయి. అండ్ మోర్ ఓవర్ ప్రాక్టికల్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది బయటి కంట్రీస్లో అనేది కూడా చాలా వరకు ఈ క్వశ్చన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో వచ్చేసి సిలబస్ అనేది సేమ్ కంప్లీట్గా మన NMC సిలబస్ అనేది ఇక్కడ ఫాలో అవుతున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ ఇండియాలో ఎలాగైతే ఉందో ప్రీ క్లినికల్ ఫేజ్లో 2 semesters ఉంటుందండి, పారా క్లినికల్ ఫేజ్లో 3 semesters అనేది ఉంటుంది అండ్ క్లినికల్ ఫేజ్లో వచ్చేసి 4 semestersగా దీన్ని డివైడ్ చేయబడుతుందండి. ఇలా టోటల్గా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా మనకి ఇండియాలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే అండ్ అలాగే ప్రాక్టికల్స్ విషయానికి వస్తే జనరల్గానే మెడిసిన్ కోర్స్ అంటేనే స్టూడెంట్స్కు ప్రాక్టికల్స్కి ఎంతో ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి. సో మన ఇండియాలో తీసుకుంటే కనుక సేమ్ ఇప్పుడు ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తీసుకుంటే చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వచ్చేసి ప్రాక్టికల్స్కి అనేది కొంతవరకు బ్యాక్ అనేదే ఉంటుందండి. అదే మనం ఇక్కడ వేరే కంట్రీస్లో తీసుకుంటే అక్కడ థియరిటికల్స్ కంటే కూడా అక్కడ ప్రాక్టికల్స్కి అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీలో మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా అక్కడ ప్రాక్టికల్స్కి అనేది మంచి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. అండ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది అండ్ గవర్నమెంట్ అది మెడికల్ కాలేజ్ కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరల్గానే అక్కడ ఎక్విప్మెంట్ కానివ్వండి, ల్యాబొరేటరీస్ కానివ్వండి, అక్కడ లైబ్రరీ పరంగా కానివ్వండి, స్టూడెంట్కు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుందండి. సార్ మెయిన్గా అంటే అథీనా ఓవర్సీస్ అనేది అంటే ప్రతి సంవత్సరం అంటే స్పాట్ అడ్మిషన్స్ అనేది పెడుతుందండి. దీనివల్ల అంటే స్టూడెంట్స్ కూడా హైదరాబాద్కి రాకుండా అంటే మీరు నేరుగా వెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకోవడం అనేది ఇది ఒక చాలా మంచిది, అంటే స్టూడెంట్స్కి ఏది ఇబ్బంది లేకుండా. అంటే ఇప్పుడు ఎప్పుడు చేయబోతున్నారు సార్ స్మార్ట్ అడ్మిషన్స్? మేము అథీనా ఓవర్సీస్ నుండి గత కొన్ని సంవత్సరాలుగా ఈవెన్ దో మా బ్రాంచ్ ఆఫీసెస్ అనేది ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నప్పటికీ స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటామండి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ అకాడమిక్ ఇయర్ కూడా 2022 అకాడమిక్ ఇయర్ కూడా నాట్ ఓన్లీ ఫర్ మెడిసిన్ ప్రోగ్రామ్ అండి, అది ఇంజనీరింగ్ కోర్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఇలా ఫిజియోథెరపీ, ఇలా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన MPC ఆర్ బైపీసీ ఏ గ్రూప్ నుండి కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్కైనా ప్రతి కోర్స్ గురించి అడ్మిషన్ గైడెన్స్ అనేది ఇస్తామండి. సో ఇది వచ్చేసి రేపు 23rd వచ్చేసి తిరుపతిలో అండ్ కడప, ఈ 2 డిస్ట్రిక్ట్స్లో అనేది తిరుపతిలో అండ్ కడపలో అనేది స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. 23rd July 2022, 24th July 2022 వచ్చేసి అనంతపూర్లో హోటల్ మాసినేని గ్రాండ్ నందు ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. అలాగే July
30 అండ్ 31 సాటర్డే అండ్ సండే వచ్చేసి విశాఖపట్నంలో, విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్ అండ్ కర్నూలు లొకేషన్స్లో ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. సో ఆయా డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ వచ్చేసి అక్కడికి స్పాట్ అడ్మిషన్స్ వెన్యూకి అనేది వచ్చేసి అక్కడ ప్రతి కోర్స్ గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చండి. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్కు సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ అనేది కూడా అక్కడ తీసుకోవచ్చండి. సో అథీనా ఓవర్సీస్ నుండి ప్రతి ప్రోగ్రామ్కు సంబంధించిన అంటే ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ అండ్ కెరీర్ కౌన్సిలర్స్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంటారు. స్టూడెంట్స్ అక్కడికి వీచ్ చేసి అక్కడ వాళ్ళు అడ్మిషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవచ్చండి. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఆల్రెడీ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అన్నారు కదా, అంటే ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది అని చెప్పారు సార్. అంటే దీన్ని బట్టి అంటే ఇంత స్టూడెంట్కి సంబంధించి అంటే పర్సంటేజ్ ఎలాగో చూస్తారు మీరు? సో ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇంతకుముందు గతంలో అబ్రాడ్కి వెళ్ళి చదివి వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అనేది రాయవలసి ఉండేదండి. సో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉండేది. సో ఎగ్జామ్ క్లియర్ అయిన స్టూడెంట్ మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికైనా ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికైనా ఎలిజిబిలిటీ ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు కాబట్టి ఆల్రెడీ దీనికి సంబంధించిన గజెట్ అనేది కూడా రిలీజ్ అయ్యిందండి. సో ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఈవెన్ ఇండియాలో చదువుతున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, అలాగే బయటి కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళిన స్టూడెంట్ అయినా ఒకటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది ఇంకా ఇంతవరకు అనేది దీనికి సంబంధించి ఇంతవరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదండి. సో గజెట్ ప్రకారం వచ్చేసి 2023లో ఫస్ట్ టైం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఒక్కసారి ఆ ఎగ్జామ్కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతే దాంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఉంటాయి అండ్ అది ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారో మనకు అర్థమవుతుందండి. ఓకే, కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ కోర్స్ గురించి, అలాగే ఫీ స్ట్రక్చర్ గురించి, అడ్మిషన్ ప్రాసెస్, అలాగే స్పాట్ అడ్మిషన్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.